హాయ్ ఫ్రెండ్స్. చూడండి ఇది మా బాయి. ఇగో నైట్ బోరు చాలు పెట్టిన పొలం మడిలింది. పొలం మడిలోకెళ్ళి బాయిలోకి వస్తున్నాయి. బాయి కూడా నిండింది. ఇప్పుడు బాయి చాలు చేస్తే ఇక బాయి చాలు చేసి మళ్ళీ అటు వేరే మళ్ళీ వారియాల. చూడండి బాయి ఫుల్ నిండింది. రెండు అక్కలకి వస్తాయి నీళ్ళు రెండు మధ్యలోకి వెళ్ళి. అదొక పైపు, ఇగో ఇదొక పైపు. ఈ పైపులో క్లాస్ అయ్యి ప్లస్ ఆ పైపులో క్లాస్ అయ్యి బాయిలో నీళ్ళు వేసి బాయిలోకి వెళ్ళి పైకి ఎక్కిస్తాము. ఒక 2 రోజులు 3 రోజులు ఒప్పిస్తే బాయిలో నిండుతుంది. బావి ఫుల్ నిండిందంటే ఒక బిగడు బిగడ వారిస్తుంది. 45 రోజులు నారేసి చూడండి ఫుల్ అయిపోయింది బావి. ఆల్రెడీ బోర్ బంద్ చేసిన ఇక 45 రోజులే నాటేసి పొలం ఏం కోలుకుంటలే సక ఏందో ఏం కథను అర్థమవుతలేదు. మరి మనం పంపన కొడదామని అనుకుంటున్నారు రేపు. చూడండి బావిలో నీళ్ళు ఇది బోరు ఆపుకుంటా ఆపుకుంటా పోతుంది. ఇక రైతుల కష్టాలు గిట్లుంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ బావి ఫుల్ నిండింది. ఇక చాలు చేయాలి బావిని ఇప్పుడు. ఇక పొలము అంత పలచగా అయిందా ఏమైంది ఏం కథ అర్థమవుతలేదు. 45 రోజుల వరి ఇది. 45 రోజుల వరి. రెండు మడ్లు లేస్తలేవు. రెండు మడ్లు మంచిగా వస్తున్నాయి. ఇవి చూడండి ఈ మడ్లు ఎంత మంచిగా వచ్చినాయి. మంచిగా వచ్చినాయి ఈ రెండు మడ్లు ఎంత మంచిగా ఉన్నాయి చూడండి. ఇక ఇక్కడ కూడా మా మళ్ళీ కింది మళ్ళీకి వస్తాయి నీళ్ళు. కింది మళ్ళీకి వచ్చినాక ఆడ పోయి బాయిలో వస్తుంది. మళ్ళీ కింది మళ్ళీ నిండాక నీళ్ళు ఎక్కడ కొనిస్తలేని ఫ్రెండ్స్. నీళ్ళు ఆపుకుంటా వస్తుంది మా బోరు. కొన్ని నీళ్ళు జమ చేసుకుంటూ బాయిలో వేసుకుని బాయిలోకి వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కించుకుంటాం మేము. ఇక్కడ నీళ్ళు ఎక్కడ వేస్ట్ వేసుకోను. కొంచెం వేసుకున్న ఆరబేయడానికి ఇప్పుడు అది కూడా మరి కొనాకిరికి పారుతుందా ఎండుతుందా ఇంకా 4 రోజులు అయితే ఏర్పడుతుంది. ఎండల ముదిరిన కొద్దీ ఇది కూడా ఇంకో మళ్ళీకి వెళ్ళి మళ్ళీ వస్తాయి నీళ్ళు. ఇది మళ్ళీకి వెళ్ళి ఇంకో మళ్ళీకి వెళ్ళి పెట్టిన బాయిలకు పోయేటట్టు మొత్తం మీద బాయిలకు పోతే ఎటు పోలేదు. ఇక పొలం ఎందుకు తెస్తలేదు అర్థమవుతలేదు ఫ్రెండ్స్. ఏదన్నా సజెషన్ ఉంటే చెప్పండి కామెంట్ రూపంలో. మొన్న కూడా పెట్టిన కొంతమంది పొటాష్ చల్లండి అన్న పొటాష్ చల్లి చేస్తుందని కొంతమంది కామెంట్ చేసారు. కొంతమంది ఏమో అదేంది నీళ్ళు మొత్తం నీళ్ళు తీసేయి ఒక 4 రోజులు మొత్తంగా నీళ్ళు ఉంచకని చెప్తారు. మరి ఏం చేయాలో అర్థమవుతలేదు. రేపు కొంచెం పంపు కొడితే ఆడాడ కొంచెం మొయ్యి పురుగు తయారవుతుంది. చూడండి ఒక బోరు అలా వస్తుంది. బోరు మరి ఆపుకుంటా వస్తుంది. ఇంకా తక్కువ అవుతుంది జరసేపు అయితే. చూడండి అలా ఈ మడి మాత్రం బాగానే ఉంది. చూడండి ఎంత మంచిగా ఉందో ఈ మడి. ఆ కింది రెండు మడులు మంచిగా లేవు కానీ ఈ మడి బాగానే ఉంది. చాలా బాగా అంటే బాగా వస్తుంది. మంచిగా వచ్చింది. పిల్లకలు కూడా మంచిగా వచ్చినాయి ఈ మడి. ఇంకొక మడి లేస్తలేదు మరి ఎందుకు అర్థమవుతలేదు. కొంచెం మీకు ఏదైనా తెలిస్తే సజెషన్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ఇగో ఈ మడి మాత్రము కొంచెం పలచగా అయింది. లాస్ట్ కూడా ఎంత మంచిగా ఉందో చూడండి. లాస్ట్ మంచిగా ఉంది. ఇదేమో లేస్తలేదు ఏమో